ఓకేనా, తీశారు కదా. పేజ్ నెంబర్ 182 పేజ్ నెంబర్. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనాలు. ఓకే, తీశారు కదా. అందులో చదువుదామా? నాతో కూడా కలిసారు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని ప్రతిమాలు కొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రక్షింపబడిన తర్వాత మనం అందరం పరిశుద్ధులం అవుతాం. రక్షింపబడిన తర్వాత పరిశుద్ధులం అవుతాం. ఎందుకంటే అప్పటి వరకు లోకములో పాపములో ఉన్నటువంటి వారమే మనందరం. ఎవరు దీనికి ఏ భేదం లేదు. రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏమంటుందంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దానికి ఏ భేదం లేదు, వీళ్ళు వాళ్ళని భేదం లేదు. తల్లి గర్భంలో జన్మించిన ప్రతి ఒక్క మానవుడు పాపంలో పుట్టినవాడు కనుక తనలో ఆ పాపం అనేది కలిగి ఉంటుంది. ఈ పాపం వలన వచ్చేది జీతం ఏంటంటే మరణం, నిత్య నరకం. కనుక పాపం వలన ఆ నిత్య నరకం అనేటువంటిది మనము పొందుకోబోతున్నటువంటి ఒక శిక్ష. ఈ భయంకరమైన శిక్షా విధిలో ప్రతి మానవుడు ఉన్నాడు. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విమోచన, నిత్య జీవం. కనుక యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా మన పాపములకు క్షమాపణ పొంది మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. యోహాను సువార్త 3:16 ఇలాగంటున్నాడు, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, అంగీకరించడం అంటే ఒప్పుకోవడం, ఆయనను ఒప్పుకోవడం. ఏం ఒప్పుకోవాలి? యేసు దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన నా కోసం భూమి మీదకి వచ్చాడని, నా పాపములన్నీ కలువరి శిలువలో మోసుకొని ఆయన నాకు బదులుగా ప్రాయశ్చిత్తమైనాడని విశ్వసించాలి, నమ్మాలి. నమ్మి ఆయన దగ్గర మన పాపములన్నిటినీ ఒప్పుకోవాలి. మన పాపములు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అలా మన పాపమును ఒప్పుకొని మనం ఆయనకు అప్పగించుకొని విడిచిపెడతామో అప్పుడు మనం ఏమవుతామంటే మన పాపములకు క్షమాపణ పొంది విమోచన పొంది మనం పరిశుద్ధులం అవుతాం. పాపుల నుండి ఎక్కడికి వచ్చినాం? మనం పరిశుద్ధుల్లోనికి వచ్చాం. పాపము నుండి పరిశుద్ధతలోనికి వచ్చాం. పరిశుద్ధులుగా వచ్చిన తర్వాత అక్కడితో ఆగిపోవడానికి లేదు. పరిశుద్ధులుగా ఉన్న తర్వాత మనం ఏమవ్వాలంటే పరిపూర్ణులం అవ్వాలి. ఏం కావాలన్నా? పరిశుద్ధులు ఏం కావాలా? పరిపూర్ణులు అవ్వాలి. అప్పుడే పరిశుద్ధులు పరిపూర్ణులైనప్పుడే ప్రభు యొక్క మహిమను మనం చూడగలుగుతాం. రెండవదిగా ప్రభు మనకు అనుగ్రహించే ఆ నిత్య జీవానికి మనము సిద్ధపాటు కలిగిన వారం ఉంటాం. పరిపూర్ణత్వం వచ్చినప్పుడే మనము ఆ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. పరిశుద్ధులుగా ఉంటే సరిపోదు, పరిశుద్ధతలో పరిపూర్ణత అనేది మనకు రావాలి. ఈ పరిశుద్ధులైనటువంటి వారు పరిపూర్ణతలోనికి రావాలి అంటే, పరిశుద్ధులైనటువంటి వారు పరిపూర్ణత అనేటువంటిది రావడానికి కొలస్సీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు ఈ ఉత్తరం రాస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి పరిపూర్ణులు అవ్వడం కోసం
ఏమేమి అవసరమో ఆ అంశాలను ఎత్తి చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏమన్నాడు చూడండి. ఏమంటున్నాడు 9వ వచనంలో, అందుచేత ఈ సంగతుని వినిన నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు పౌలు గారు? మీ గురించి విన్నాం. ఎక్కడున్నాడు పౌలు? రోమా చెరసాల్లో ఉన్నాడు. కొలస్సీ పట్టణంలో ఉన్న ప్రజలు రక్షింపబడ్డారని, వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారని ఈ విషయము పౌలు విన్నప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే, వీరు పరిశుద్ధులైనారు, ఇప్పుడు పరిపూర్ణులు కావాలి, దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని. ఏ ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు పరిపూర్ణులు అవ్వడానికి ఏ ఏ విషయాలు మీకు అవసరమో అవన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ విషయాలు మీకు చెబుతున్నానని ఆయన ఈ విషయాలని చెప్తున్నాడు. అలా మన పరిపూర్ణతకు, నాడు కొలస్సీ సంఘములకు ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిపూర్ణతకు ఏమవసరమో ఈరోజు కూడా 2000 సంవత్సరాల తర్వాత రక్షణ పొందినటువంటి మనము పరిపూర్ణమవడానికి మనకు కూడా అదే అవసరం. ఎందుకంటే బైబిల్ 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. ఎందుకు అనంటే ఇది దేవుని వాక్యం కనుక. దేవుని మనసు ఎప్పుడు మారదు. టెక్నాలజీ మారచ్చు, మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ దేవుడు మారడు. దేవుని యొక్క విధానము మారదు. దేవుడు చేసిన సంకల్పము మారదు. కాబట్టి పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. ఆ పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వడానికి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. దానికోసము మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి, సంఘంగా ప్రార్థన చేయాలి. వింటున్నారా? ఎక్కడెక్కడ చేయాలి? ఇవి మనకు కావాలంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. అంటే నాలో ఇవి కలగాలి ప్రభువా, ఇవి నాలో కావాలి అని ప్రార్థన చేయాలి. మనము చాలాసార్లు ప్రార్థన చేసే అంశాలను ఎలా పెట్టుకుంటామంటే, లోకములో చదువు కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ఇల్లు కావాలి, పని కావాలి, రకరకాలైనటువంటి విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిదే, అవన్నిటి కొరకు చేయాల్సిందే. వింటున్నారా? అవన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాల్సిందే. కానీ వాటికంటే ముఖ్యమైనవి ఉన్నాయి. మనము ప్రార్థన చేయాల్సిన ఇంకా వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఉన్నది. ఎందుకు ఇవి ముఖ్యమైనవి కావా అంటే, ఇవన్నీ ముఖ్యమైనవే. దేని కొరకు ముఖ్యమైనవి అంటే, ఇవి లోకములో బ్రతకడానికి ముఖ్యమైనవి. అర్థమైందా? లోకంలో బ్రతకడానికి ఇవి ముఖ్యమైనవి. కానీ ఈ లోకములో బ్రతికేది కొంతకాలం మాత్రమే. ఈ కొంతకాలం తర్వాత మనం శాశ్వత కాలం బ్రతకబోతున్నాం. శాశ్వత కాలము దేవునితో ఉండబోతున్నాం. శాశ్వత కాలము ఉండబోయే దాని కొరకు భూమి మీద దాని కొరకైనటువంటి పరిపూర్ణతను మనం పొందుకోవాలి. ఆ శాశ్వత కాల జీవితంలో దేవునితో కూడా ఉండడానికి మనము ఎలాంటి స్థితిని కలిగి ఉండాలో అది మనం నేర్చుకోవాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దాన్ని పరిపూర్ణతకు వైపుకు మనము నడిపించబడుట, దానికి ఏమేమి కావాలో ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి విషయం ఏమంటున్నాడు? మీరు ఏం చేయమంటున్నాడు చూడండి నాన్న. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. మొదటి విషయం ఏంటిదంట? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలి. ఇది మొదటి అంశం. అంటే నువ్వు పరిశుద్ధుడు ఎలా అయినావు? దీనికోసం నువ్వు చేసింది, నేను చేసింది ఏమీ లేదు. వింటున్నారా? మనం పరిశుద్ధం అవ్వడానికి మనం చేసింది ఏమీ లేదు. యేసు ప్రభువే తన రక్తాన్ని గార్చాడు, యేసు ప్రభువే ప్రాణం పెట్టాడు, యేసు ప్రభువారే దాన్ని మన కొరకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. మనం ఏం లేదు, విశ్వాసం ఉంచామంతే. అయ్యా నిన్ను నమ్ముతున్నానయ్యా, నన్ను నీ రక్తంలో కడగయ్యా, పరిశుద్ధునిగా చెయ్యని ఆ ఒక్క చిన్న మాటలు చెప్పాను. ఆ చిన్న మాట నువ్వు హృదయపూర్వకంగా చెబితే అది నీకు దొరుకుద్ది. హృదయపూర్వకంగా ఆ మాట చెబితే నువ్వేమైతావు? పాపములో నుండి పాపిగా ఉన్న నీవు నేను పరిశుద్ధులుగా మార్చబడతాం. అది చెప్పకపోతే మాత్రము మనము పాపిగానే ఉండిపోతాం. గమనించారా? కనుక ఇది ఎలా ఉంటుందంటే, మన జీవితంలో ఎలా ఉంటుందంటే, ఒకటి ఏదైనా మనము ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ ఉంది. మనము
కొనుక్కుంటాం కదా, సెంట్ రోజ్ రేణు. ఇప్పుడు దాన్ని నువ్వు ఎంతసేపు దాన్ని పట్టుకొని చూస్తే అది మనకు ఆ స్మెల్ వస్తుంది. దాన్ని పట్టుకొని మనం అలాగే చూస్తూ ఉన్నాం అనుకో, దాన్ని పట్టుకొని పెట్టాం, అది ఎప్పుడు మనకు వస్తుంది? దాంట్లో దాన్ని స్ప్రే చేసినప్పుడు అది మనకు వస్తుంది. అదేట్లాగే మనం ఏసయ్య తెలుసు, మాకు ఏసయ్య తెలుసు అనుకుంటూ మందిరం చుట్టూ తిరిగినా, ఏసయ్య అనుకుంటూ తిరిగినా ఇది మనలోనికి రాదు. ఎప్పుడొస్తుంది? నీవు యేసు క్రీస్తును విశ్వసించి నీ లోపల అంతరంగ సంబంధమైనటువంటి చెడు ఏదైతే నీకు మంచిది కాదు, ఇది నా లోపల ఉంది అన్న విషయాన్ని నువ్వు ఓపెన్ చేసి ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో ఈ తప్పు నా లోపల ఉంది, ఈ పాపం నా లోపల ఉంది, నా స్వభావం ఇట్లుంది, నన్ను క్షమించు అని నిండు మనసుతో పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకుంటామో అప్పుడే ఆ క్షమాపణ మనకు వస్తుంది. అప్పుడు పరిశుద్ధం అవుతాం. పరిశుద్ధం అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? అక్కడితో ఆగిపోవడానికి లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను పాపాలు ఒప్పేసుకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, ఇంకా అయిపోయింది, ఇంకా నాకేం లేదు, డైరెక్ట్ పరలోకమే అనుకుంటున్నాను. కానీ అలా జరగదు. ప్రతి పరిశుద్ధుడు పరిపూర్ణుడు అవ్వాల్సిందే. 28వ వచనం చదవండి. 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని. చూసారమ్మా? ఏంటంటే ప్రతి మనుషుడు ఏం కావాలా? క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. ప్రతి మనుషుడు ఏం కావాలా? క్రీస్తునందు సంపూర్ణుడు అవ్వాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. ఆయన ఎదుట నిలబెట్టాలి. సంపూర్ణమైతేనే ఆయన ఎదుట నిలబడగలం. కాబట్టి ప్రతి మనుషుడు సంపూర్ణుడు అవ్వాలి. సంపూర్ణుడు అవ్వడానికి ఏమేమి అవసరం అంటే, దానిలో మొదటిది సంపూర్ణ జ్ఞానం అవసరం, ఆత్మ సంబంధమైన వివేచన అవసరం. ఏం కావాలా? సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేచన. చెప్పండి, ఏం కావాలన్నా? సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేచన. ఇది మొదటి మెట్టు. మన జీవితంలో సంపూర్ణత్వంలోనికి వెళ్ళడానికి మొదటి మెట్టు. అంటే నీకు సంపూర్ణ జ్ఞానం ఉండాలి. దేని మీద జ్ఞానం ఉండాలి? నువ్వు నమ్మింది ఎవరిని? ఆ నమ్మినవాడు ఎలాంటి వాడు? ఆయన నీకు ఏం చేస్తాడు? ఆయన యందు ఉండాలంటే నువ్వు ఎలాగ ఉండాలా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏది నీ నుండి ఆశిస్తున్నాడు? ఎలా నిన్ను బ్రతకమంటున్నాడు? ఇవన్నిటి విషయంలో నీకు అవగాహన ఉండాలి, జ్ఞానం ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నాకు తోసినప్పుడు దండం పెడతా అంటే అది కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండి నాకు అనిపించినట్టు నేను దండం పెడతా అంటే ఇది ఎలాంటిదంటే లోకభక్తి అంటారు దాన్ని. ఏమంటారు నాన్న? లోకభక్తి ఏంటంటే, లోకంలో వాళ్ళు ఎట్లయినా ఉంటారు, ఎలాగైనా ఉంటారు. న్యాయంగానే పైసలు సంపాదించాలని ఏముండదు. ఆ రూల్ ఏం లేదు. అబద్ధం ఆడైనా సంపాదించవచ్చు, మోసం చేసైనా సంపాదించవచ్చు, ఇంకెట్లయినా సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించడం ముఖ్యం అనుకుంటారు వాళ్ళు గుడికి పోరా? వాళ్ళ దేవుడిని మొక్కరంటే మొక్కారు, కొబ్బరికాయ ఉంటారు, వాళ్ళు పోయి చేస్తారు, పూజ చేస్తారు. వాళ్ళ భక్తి విశ్వాసాన్ని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఈ మోసకరమైన అబద్ధం ద్వారా జరిగింది కానీ, అన్యాయం చేసి సంపాదించి, ఇవేమి వాళ్ళకి తప్పుగా అనిపించవు. ఆయన భక్తి లేదా? వాళ్ళకి ఉంది భక్తి. ఇంకా ఏమంటారు? ఏదైనా దేవుని కార్యాలు అనగానే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. అంటే దేవుని విషయంలో వాళ్ళు భక్తి కలిగి ఉంటారు, దేవుని విషయంలో వారు వివేకం కలిగి ఉంటారు. కానీ ఆ భక్తి లోకభక్తి. ఏ భక్తి నాన్నది? చెప్పండి, ఏం భక్తి అది? లోకభక్తి. మరి నువ్వు చేస్తున్నది అదేనా? లోకభక్తి చేస్తున్నావు, లోకంలో అందరూ చేస్తున్నట్టుగా. నా వ్యక్తిగత జీవితం వేరు, నా భక్తి జీవితం వేరుగా. నా వ్యక్తిగత జీవితం వేరు, భక్తి జీవితం అంటే జ్ఞానము లేని స్థితి. దీన్ని ఏమంటారంటే జ్ఞానం లేని స్థితి. నీకు సంపూర్ణ జ్ఞానం లేదు అనే దాన్ని జ్ఞాపకం. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము జ్ఞానము, సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలన్నా? సంపూర్ణ జ్ఞానము,
ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. సంపూర్ణ జ్ఞానం ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకాన్ని కలిగి ఉండాలి. ఆ రెండు మొదటి మెట్టు అన్నమాట. ఇది ఆత్మీయ జీవితానికి మనం పరిపూర్ణతలోనికి రావడానికి మనకు కావలసిన మొదటి మెట్టు ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలా, ఆత్మ సంబంధమైన వివేకం. చెప్పండి అన్న, ఏం కావాలా? జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన చెప్పండి మరొకసారి. సంపూర్ణ జ్ఞానము, అందరు చెప్పండి రా. సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన ఆమెకు అర్థమైంది కాబట్టి చెప్పింది. మీకు అర్థమైందా? చెప్పండి ఏంటిది అది? సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం. ఇది మొదటి మెట్టు. మనము పరిశుద్ధులలో నుండి పరిపూర్ణతలోనికి రావడానికి మొదటి మెట్టు అది. కాబట్టి మనకు సంపూర్ణ జ్ఞానం ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన ఏంటి, మన ఆలోచన ఏంటి, మన క్రియలేంటి, దాని గురి ఏంటి గమనించండి. మనం ఒకటి మాట్లాడినామంటే దాని తర్వాత దాని పర్యవసానాలు ఏంటో నీకు తెలిసి ఉండాలి. మనం ఒకటి ప్రవర్తించామంటే దాని పర్యవసానాలు ఏంటో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఒక మాట మాట్లాడినామంటే దాని వెనకాల ఏం జరగబోతుందో నీకు తెలిసి ఉండాలి. దాన్నే జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం లేకుండా మాట్లాడిన మాటలు కానీ, ప్రవర్తించిన ప్రవర్తన కానీ, ఆలోచించిన ఆలోచన కానీ ఏమవుతుంది? ఎందుకు మనము ఇలాగా మన జ్ఞానం కలిగి ఉండాలి అని అంటే, మన జీవితము కేవలము ఈ లోకంలో బతికే 70-80 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైన జీవితం కాదు. మొదటి విషయం ఇది గుర్తుపెట్టుకోవాలి. నా జీవితము ఈ లోకంలో బతికే 70-80 సంవత్సరాలకు మాత్రమే పరిమితమైంది కాదు. ఈ లోకంలో 78 సంవత్సరాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎందుకంటే అలా మాట్లాడడం వలన దాని పర్యవసానం ఏంటి అని అంటే, ఈ 70-80 సంవత్సరాల తర్వాత మరణం అనేది వస్తుంది. ఆ మరణం తర్వాత మనము చేసిన క్రియలకు, మనం మాట్లాడిన వాటికి, మనం ప్రవర్తించిన దానికి, వాటన్నిటికి కూడా తగిన బహుమానం మనం అక్కడ పొందుతాం. అది నిత్యమైన నరకమైన కావచ్చు, నిత్య జీవమైన కావచ్చు. కాబట్టి ఈ మనము వివేకం కలిగి జ్ఞానం కలిగి ఉండకపోతే మనం ఏం చేస్తామంటే దాని పర్యవసానము ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకుంటామేమో అనే భయాన్ని పోగొట్టుకుంటాం, ఇది కనుక మనకు లేకపోతే. కాబట్టి ప్రతి వ్యక్తి ఏం కలిగి ఉండాలి అని అంటే జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానం? అది సంపూర్ణమైన జ్ఞానం. కొంచెం జ్ఞానం కాదు, ఏదో నాకు కొంచెం తెలుసులేండి, ఏదో నాకు కొంచెం తెలుసు అంటే. యేసయ్య గురించి సంపూర్ణమైన జ్ఞానం మనకు ఉండాలి. ఏంటి ఆ జ్ఞానం అంటే, ఆయన భూమి కంటే ముందున్నవాడు, అర్థమైందా? సృష్టి కంటే ముందున్నవాడు, తర్వాత సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉండేవాడు ఆయన. అంటే ఆయన ముందున్నాడు, ఆయన మన తర్వాత కూడా ఉంటాడు. అంటే అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని సమయాల్లో ఉండగలిగిన వాడు ఆయన. అలాంటి ఆయన సజీవుడైన వాడు, చూస్తూ ఉన్నవాడు. ఆయన ఎదుట మనం ఎలా ఉన్నాం? ఈ జ్ఞానం మన కోసం, మనని పుట్టించిన వాడు. అందుకే ఈ జ్ఞానము కలిగిన ఒక ఆయన, ఈ జ్ఞానము కలిగినటువంటి ఒక ఆయన 139వ కీర్తన రాస్తాడు. 139వ కీర్తన రాస్తాడు. ఆ కీర్తనలో ఏం చెప్తున్నాడు చూడండి. 139వ కీర్తన మొదటి వచనం నుండి ఆ జ్ఞానం కలిగిన ఆయన ఎలా గుర్తుపట్టాడు దేవుణ్ణి అని దాని గురించి ఆ 139వ కీర్తన ఉంది. అందరు తీయండి అమ్మ ఒకసారి. 139వ కీర్తన మొదటి వచనం తీశారు కదా? 139వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే
అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమున పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములను నివసించినను అక్కడను నీవు చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలిగిన వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి ఏమైందమ్మా? చీకటి అయినను ఎవరికి చీకటి కాదట? నాకు చీకటి. నేనేమనుకున్నా అంటే నేను లైట్లు బంద్ చేసుకొని డోర్ వేసుకొని కూర్చున్నాను. ఇప్పుడు నేను ఎవరికి కనపడతలేదని నేను అనుకుంటున్నా. కానీ ఆయనకి ఏంటంట, నీకు చీకటి అది, నాకు చీకటి కానీ ఆయనకు చీకటి కాదు. ఆయనకు ఎట్లా కనబడుతుంది అంటే అది మాతో వెలుతురులో కనబడతాను. అంటే మనం చీకటి సంబంధమైనటువంటి దానిలోకి పోయినా ఆయన కనబడుతూనే ఉంటుంది. మనం వేకో రెక్కలు కట్టుకొని దిగంతములకు పోయినా ఆయన అక్కడ ఉన్నాడు. ఆకాశమునికి ఎక్కినా అక్కడ ఉన్నాడు. దిగిపోయి భూమి లోపలికి వెళ్ళిపోయినా ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే మనకు నోటికి ఒక మాట మాట్లాడదామని నోరు తెరవక మునిపే నువ్వేం మాట్లాడతావు అంతా కూడా ఆయనకు తెలుసు. నీ తలంపుకు ఒక తలంపు పుట్టక మునిపే ఆయనకంతా తెలుసు. నువ్వు ఆ తలంపు దేంతో మాట్లాడుతున్నావో, ఆ మాట ఎందుకు మాట్లాడావో అవన్నీ కూడా దేవునికి ముందే తెలుసు. అంటే ఆయన అంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు. ఓకేనా? ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుని గురించిన జ్ఞానము, సంపూర్ణ జ్ఞానం అంటే ఇవి. అంటే నా దేవునికి అంతా తెలుసు. నా దేవుడు ఏదైనా చూస్తున్నాడు. నా దేవుడు నేను కూర్చుండుట తెలుసు, ఆయనకు నేను లేచుట తెలుసు, నేను పండుకుంటా తెలుసు, నేను మేలుకొనుట తెలుసు. ఇవన్నీ కూడా ఎరిగినవాడు నా దేవుడు. నా మాట ఎరిగినవాడు, నా ప్రవర్తన ఎరిగినవాడు, నా క్రియలు ఎరిగినవాడు, ఇవన్నీ ఎరిగిన దేవుడు అని నీకు జ్ఞానం ఉండాలి. ఏముండాలి నాన్న? ఇది జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం మనకు తెలిసి ఉండాలి. చాలామందికి ఈ జ్ఞానం ఉండదు. ఏమనుకుంటారంటే నాకు బాగా తెలివి ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను, ఎట్లయినా తిప్పేస్తాను, నేను ఎట్లయినా చేసి తప్పించుకుంటాను అనే రకరకాలైనటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు వెర్రి వాళ్ళు. దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు వెర్రి వాళ్ళు అంటున్నారు. ఏమనుకుంటున్నారంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. పిల్లి ఏం చేస్తుంది నాన్న? ఎందుకు ఏమనుకుంటుందో తెలుసా? నన్ను ఎవ్వడు చూడట్లేదు. ఎందుకు? కళ్ళు మూసుకుని ఎవడు కనపడ్డు కదా. అది కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రం చుట్టూలో కనపడదు. అది మనం లోకంలో కూడా చాలామంది ఏమనుకుంటారంటే నాకు మస్తు తెలివి ఉంది, నేను బాగా తెలివిగా ప్రవర్తించగలను, ఏదైనా చేయగలను అనుకుంటున్నారు. కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లలాగా. నిప్పుకోడు అంటే ఏం చేస్తుందంట, శత్రువు వచ్చిందని ఏం చేస్తుందంటే ఇసుకలో దాని మెడ ఎంత పొడుగుంటుంది, దాని తలకాయ ఎంత ఉంటుంది, దాని బాడీ ఎంత ఉంటుంది, అది ఏం చేస్తుందంటే ఉయ్యి అని పోయి ఆ తలకాయ మాత్రం ఇసుకలో పెట్టేసి ఏమనుకుంటుందంటే నేను ఎవరు కనపడతలేదు అనుకుంటా. దాని తలకాయ తీసుకుపోయి ఎండబెట్టుకుంటుంది, ఇసుకలో పెట్టేస్తుంది. ఇసుకలో పెట్టేసి అమ్మయ్య నేను ఎవరు కనపడతలేదు. ఎందుకంటే అది కళ్ళు మూసుకుంది, చెవులు మూసుకుంది కదా, అది మొత్తం తల ముద్రించింది కదా, ఆ బాడీ అంతా బయట కనపడుతుంది. వేటగాడు వచ్చి ఎత్తుకుపోతాడు. దాని తెలివి అది. లోకంలో ఉన్న తెలివి కూడా అదే. నేను కళ్ళు మూసుకున్నా కాబట్టి నాకు ఎవరికి నేను కనపడతలేదు అనుకుంటున్నాను. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఈ జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానము లేకుండా జనులు నశించిపోతున్నారు. దేవునికి ఏం తెలియదు, దేవుడు ఏం చూడట్లేదు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు విశ్వాసులమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైన మనం పరలోక రాజ్యానికి చేరవలసిన వారం. మనకు గమ్యం ఉంది, లోకానికి గమ్యం లేదు. ఏంటో లోకం గమ్యం? లోకాన్ని చూడండి, ఒక వ్యక్తిని అడుగు, మీ ఫ్రెండ్స్ని అడుగు, ఏంట్రా నీ లైఫ్ అంబిషన్ ఏందని అడుగు. ఏం చెప్తాడు తెలుసా? మంచిగా చదవాలా, పెద్ద ఉద్యోగం సంపాదించాలా, బాగా డబ్బు సంపాదించాలా, BMW కారు కొనాలా, పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలా, ఫ్లైట్లో తిరగాల, అస్సలు లగ్జూరియస్ లైఫ్ అంటే నాదేరా అటు ఉండాలి అనుకుంటాడు. అంతేనా? ఇంకేమైనా ఉందా అంటే అంతే, ఇంకేముందండి. ఎందుకు? ఇవన్నీ భూసంబంధమైనవి అనుభవించి ఎన్నిసార్లు నువ్వు ఫ్లైట్లో తిరిగినా, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా నీ వయసు దాటుతూనే ఉంటుంది నాన్న.
70-80 సంవత్సరాలు వచ్చేసినాయి అంటే ఏమవుద్ది? ఏమంటుంది? వయసు దాటిపోయి ఏమంటుంది? కాడు రమ్మంటుంటుంది. వచ్చేయన ఆయన కదా, ఇక చాలే చాలా కాలం బతికినవి కదా అని పిలుస్తుంటుంది. అంతే. ఈ జ్ఞానం ఉండదు. ఏమనుకుంటారంటే ఇది ఆ రోజు ఆ మరణం అనేటువంటి సంభవించే రోజు, అరే నేనేదో మిస్ అయ్యానే, నా జీవితంలో ఏదో మిస్ అయ్యానే. ఏం మిస్ అయ్యిండో తెలుసా? ఆ మరణం తర్వాత ఉన్న శాశ్వత జీవితాన్ని పోగొట్టుకుంటాడు. మరణం తర్వాత ఒక జీవితం ఉంది. బైబిల్ చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ ఎక్కువగా బోధించింది ఏంటంటే ఈ భూ సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అట్లని భూ సంబంధమైన విషయాల్ని వదిలిపెట్టలేదు. బైబిల్ చెప్పిన విషయం ఏంటంటే మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఏం చెప్పిందన్న బైబిల్? మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితం శాశ్వత కాలం ఉండే జీవితం. అది ఎప్పటికీ యుగ యుగాలు దేవుడు ఉన్నంత వరకు ఉండేది. ఆ జీవితంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి దేవుడు ఉన్న స్థలము, రెండవది దేవుడు లేని స్థలం. దేవుడు ఉన్న స్థలము అది వెలుగుమయము, సంతోషమయము, ఆనందమయం. అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు. సంతోషంగా దేవునితో ఉండేటువంటి స్థలం ఒకటి. దేవుడు లేని స్థలం, దేవుడు లేడంటే అక్కడ చీకటి ఉంటుంది. చీకటి, అక్కడ దుఃఖము, అక్కడ వేదన, అక్కడ బాధ, అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుట, ఇవన్నీ కలిగినటువంటి స్థలం అది. అది యుగ యుగాలు ఉంటుంది, ఇది యుగ యుగాలు ఉంటుంది. వింటున్నారా? అది యుగ యుగాలు ఉంటుంది, ఇది కూడా యుగ యుగాలు ఉంటుంది. కాబట్టి ఇవేమి అశాశ్వతమైనవి కావు నాన్న, శాశ్వతమైనవి. మరణం తర్వాత శాశ్వతమైన 2 మార్గాలు అవి. కనుక ఈ రెండిట్లో దేంట్లోకి వెళ్తున్నావు? ఆ దేంట్లోకి వెళ్తున్నావో దాన్ని డిసైడ్ చేసుకునేది ఎక్కడంటే భూమి మీదే. ఏమన్నా అని అర్థమైందా? ఎక్కడ పోయి డిసైడ్ చేసుకుంటాం మనం? భూమి మీదే డిసైడ్ చేసుకుంటాం. భూమి మీద ఈ కొద్ది జీవితంలోనే మనము డిసైడ్ చేసుకొని దానికి అనుగుణంగా మనం కొనసాగాలి. కొనసాగాలి. దీంట్లోనే పరిపూర్ణతను సంపాదించాలి. కాబట్టి ఈ జ్ఞానం మనకు ఉండాలి. ఏదో ఈరోజు టక్కర చేసేసి బ్రతికేశానులే అనుకుంటే రేపు శాశ్వత జీవితంలో నీ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ప్రకటించిన మొదటి మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందండి. ఆయన ఏం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపిస్తుందని మీరు ఏం చేయాలా? మనసు మార్చుకోండి. మొదట మీరు మనసు మార్చుకుంటే పరలోక రాజ్యానికి వస్తారు. ఇదే మనసులో పుట్టుకతోటి వచ్చిన మనసుతోటి అట్లాగే ఉంటే పరలోక రాజ్యం చేరలేరు. నేను భూమి మీదకి పరలోకం నుండి వచ్చిందెందుకో తెలుసా? మారు మనసు పొందిన వారిని పరలోక రాజ్యానికి యోగ్యులుగా చేయడానికి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. శాశ్వత జీవితంలో నిన్ను చేర్చడం కొరకు నేను వచ్చాను. యేసు ప్రభు చెప్పింది అది. కాబట్టి పరలోక రాజ్యము, మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ శాశ్వత జీవితంలో నువ్వు నేను ఉండాలంటే మనము పరిశుద్ధులం అవ్వాలి. పరిశుద్ధులు కాస్త ఏం కావాలా? పరిపూర్ణులు అవ్వాలి. దానిలో ఆ పరిపూర్ణత్వాన్ని మనకు రావాలంటే మనకు సంపూర్ణ జ్ఞానం ఉండాలి. దేని కొరకై? నీ జీవితం విషయమైన జ్ఞానం ఉండాలి, నీ కుటుంబం కొరకైన జ్ఞానం ఉండాలి, ఈ రెండింటితో పాటు నిత్యత్వం కొరకైన జ్ఞానం ఉండాలి. నా మరణం తర్వాత జీవితానికి నేనేమైనా సంపాదించుకున్నానా, నేను దాని కొరకు ఎలా నేను సిద్ధపడ్డానా, ఈ జ్ఞానం మనకు అవసరం. రెండవదిగా ఆత్మ సంబంధమైన వివేకం. ఏమిటి అది? ఆత్మ సంబంధమైన వివేకం. వివేకము కలిగి మనం అడుగులు వేయాలి, వివేకంతో నడుచుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, పావురం వలె నిష్కపటంగా ఉండండి, పాముల వలె వివేకంగా ఉండండి. ఏం చెప్పినాడు? పాము వలె ఏం చేయాలంట? వివేకంగా ఉండాలంట. పావురం వలె ఎట్లా ఉండాలంట? నిష్కపటంగా ఉండాలంట. ఈ భూమి మీద మనం ఎట్ట బ్రతకాలో యేసుప్రభు చెప్పినాడు. వివేకము లేకుండా బతికితే మనం ఏమవుతామంటే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకం మనం లేకపోతే సాతాను అనే ఒకడు ఉన్నాడు. వాడు దేవునికి విరోధి, అలాగే దేవుని ప్రజలకు విరోధి. దేవుని ప్రజలకు ఎందుకు విరోధి అంటే, దేవుని ప్రజలకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. వాని ఉద్దేశం ఏంటంటే ఆ పరలోక రాజ్యం వీళ్ళకి ఇవ్వద్దు, వీడి దగ్గర నుండి దొంగతనం చేయాలి, వాడిని చేరనీయకూడదు. కాబట్టి ఏం చేస్తాడు వాడు అంటే, ఈ లోకపరమైనటువంటి అనేక విషయాలు ముందుకు తీసుకొచ్చి, ఇగో ఇందులో ఆనందం ఉంది చూడు, ఇందులో ఆనందం ఉంది చూడు, ఇవి చూడు ఎంత బాగున్నాయో,
ఇది చూడు ఎంత బాగుందో, ఈ బంగారం చూడు ఎంత బాగుందో, చూసినావా ఈ బంగారం వేసుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా, నువ్వు అసలు ఒకసారి వేసుకొని చూడు అని చేస్తున్నాడు. ఈరోజు పేపర్లో చదివాను, వాళ్ళ ఆయన అంట చెవులకు దిద్దులు కొనియమని అడిగిందంట. ఏం కావాలంటే ఆమెకి చెవులకు దిద్దులు కొనియమని అడిగిందంట. బాబా వాళ్ళు పేదోళ్ళు కూలి చేసుకునేవాళ్ళు, మా డబ్బులు లేవురా తర్వాత కొనిస్తారా అంటే ఊరికే గొడవ పెట్టుకుంటుందండి. లేదమ్మా డబ్బులు ఇంకా కూడలేదురా, కూడిన తర్వాత కొనిస్తానని ఆయన చెప్తున్నాడు. ఈమె తట్టుకోలేక ఏం చేసిందో తెలుసా, మొగుడిని యాసిడ్ వేసేసి కాల్ చేసింది. దేనికి? చెవులకు దిద్దులు కొనియలేదని, ఎందుకు ఈ పనికి మాలినోడని యాసిడ్ కూడా కాల్ చేసింది. అంటే ఇప్పుడు దేనికోసం బతుకుతున్నట్టు ఆమె? కేవలం చెవు దిద్దులే కోసము ఒక ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకాడని మనిషి, తన భర్తని చంపేయడానికి వెనకాడని మనిషి. అంటే ఎంత కుంచితమైన స్వభావము. నిత్యత్వం కొరకైనటువంటి ఆశ లేదు. కేవలం లోకంలో కేవలం ఆ దిద్దులు పెట్టుకొని ఉంటే నిన్ను గొప్పడంటారా? దిద్దులు పెట్టుకొని ఉంటే నువ్వు గొప్పదానివా? నీకు బంగారం దిగేసుకుంటే నువ్వు గొప్పదానివా? దానికోసం మొగుడిని చంపినా పర్వాలేదు, ఇంకొకటి చంపినా పర్వాలేదా? ఎంత దిగజారిన మనస్తత్వం, ఎంత దిగజారినటువంటి స్వభావం అది. కేవలము ఏదో ఎవరో మెచ్చుకున్న, ఎవరో చూసి అబ్బా నీకు బంగారం బాగుందే అనాలన్న ఉద్దేశంతో యాసిడ్ పోసి మొగుడిని కాల్చేసి, మరి వాడు బతుకుతాడో సత్తడో తెలియదు, హాస్పిటల్ అవుతున్నాడు. గమనించండి, శరీర కోరికలు ఈరోజు మనుషులను, బంధుత్వాలను, బంధాలను, ప్రేమలను అన్నిటినీ ఆగం చేసేస్తున్నాయి, అన్నిటినీ పాడు చేసేస్తున్నాయి. కేవలం డబ్బే ప్రాముఖ్యత, ఆస్తులే ముఖ్యం, ఘనతే ముఖ్యం. దీనికోసం ఎవరినైనా చేస్తున్నారు. ఇవన్నీ చేసి ఇది ఎక్కడి నుండి వస్తుందంటే అపవాది అయిన సాతాను చేస్తున్న పని. వాడు చేసి ఏం చేస్తున్నాడంటే, నీకు దేవుడు ఇస్తానన్న ఆ నిత్య జీవం, యుగ యుగాల్లో దేవునితో ఉండే ఆ సంతోషకరమైన జీవితాన్ని వాడు లాక్కొని నరక పాత్రులకి చేస్తున్నాడు. ఈ జ్ఞానము లేక బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు? వాడు చెప్పినట్టు చేస్తున్నారు. ఏమని? చూసినావా మీ అత్తగారు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు అనగానే గొడవ, వీళ్ళు ఇయ్యలేదు అనగానే గొడవ, వాళ్ళు ఇయ్యగానే గొడవ. ఇది తాత్కాలికమైంది కదా, వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది, వచ్చేది వస్తే ఉంటుంది. దాని గురించి ఇంతకు నేను బెంబేలెత్తాల్సిన పని లేదు అని అనుకోరు. ఏం చేస్తారు? దాని కొరకు ఓయమ్మ ఆతురత చేసి ఏం పోగొట్టుకుంటున్నారంటే సైతాను చేతిలోకి వెళ్ళిపోయి సాతాను మనని దోచుకుంటున్నాడు. గమనించండి, ఈరోజు ఎంతమంది దోచబడుతున్నారు తెలుసా? ఎంతమంది ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు క్షణకాల సుఖం కోసం, కోపం కోసం, ద్వేషం కోసం. కాబట్టి ప్రేతమ్ముడ, జ్ఞానము లేక జనులు నశిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, జనులు హోషేయ గ్రంథంలో అంటున్నాడు, జనులు డబ్బు లేక నశించట్లేదు, జనులు ఆస్తులు లేక నశించట్లేదు, జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం లేదు, దేనికోసం ఏడవాలో తెలుస్తలేదు, దేనికోసము సంతోషపడాలో తెలుస్తలేదు. దేనికోసం సంతోషపడుతున్నారంటే ఈ లోకంలో దేనికైతే దుఃఖపడాలో, దేనికైతే సిగ్గుపడాలనో దాన్ని ఘనతగా భావిస్తున్నారు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈరోజు రాజకీయ నాయకుల్లో చూడండి, ఎన్నిసార్లు వాడు జైలుకి వస్తే అంత గ్రేట్ అంట వాడు. ఒకప్పుడు వాని మీద ఒక నేరం ఉందంటే నాకు ఇంకెవడన్నా ఓటేస్తాడా, అట్లాంటిది రాకుండా ఉండాలా అని జాగ్రత్త పడేవాళ్ళు. ఈరోజు సంవత్సరాలు జైల్లో కూర్చొని వచ్చి తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతా, నేను ప్రధానమంత్రిని అవుతా. ఎందుకు? నా గ్రేట్నెస్ ఎక్కడ వచ్చింది? ఒకసారి మీరు ఒక 2 సంవత్సరాల క్రితం నల్గొండలో ఒక హత్య జరిగింది. తలకాయ తెంపేసి తీసుకొచ్చి చిన్న గుడి దగ్గర దాని పెట్టిండు. వాడు ఎందుకు చేసావు అనేది వాడి తర్వాత అడిగితే, ఏం లేదు, నన్ను అందరు రౌడీ షీటర్ అని గుర్తుపట్టాలి, నన్ను ఒక రౌడీ షీటర్ అని గుర్తుపట్టాలా, నన్ను అందరు గ్రేట్ అనాలా. అప్పుడు పోలీస్ స్టేషన్ పట్టుకున్నారు, స్టేషన్లో పెట్టారు, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఎట్లా వస్తా తెలుసా? రౌడీ షీటర్ అనే పేరుతో వస్తా, నేను గ్రేట్ అంటే. సిగ్గుపడాల్సిన విషయాలకు ఏమవుతున్నారు? ఈరోజు అతిశయపడుతున్నారు. అవి సిగ్గుకరమైన విషయాలు అని అనుకోవట్లేదు, అతిశయపడుతున్నారు. దీన్ని ఏమంటారంటే జ్ఞానము లేని స్థితి అంటారు.
జ్ఞానం లేదు వాళ్ళకి, బుద్ధి లేని స్థితి. ఈరోజు నేను కూడా ఎట్లనే ఉన్నామా? బుద్ధి లేని విషయాల కొరకై మనం పాకులాడుతున్నామా? బుద్ధి లేకుండా మనం ప్రవర్తిస్తున్నామా? ఏంటి మన స్థితి? జ్ఞానం ఉందా మనకి? ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారంగా మనం ప్రవర్తించగలుగుతున్నామా? మనం దేని మీద మన వివేచన దేనికి ఉంది? పాముల వలె వివేకం కలిగి ఉండాలంట. పాము ఎలా ఉంటుందంటే, తను అలా వెళ్తున్నప్పుడు ఏదైనా తన ముందుకు ఇట్లా వచ్చిందనగానే ఆ శబ్దంతో ఆ యొక్క వచ్చే ఆ వేవ్స్ తోటి దాన్ని అలర్ట్ అయిపోతుంది. ఈరోజు మనము సాధారణ మన ముందుకు తీసుకొచ్చే ఎన్నో విషయాలు మన ముందు తీసుకొస్తుంటే ఎంత అలర్ట్గా ఉన్నాం. ఈరోజు వాడు కొట్టేదాకా తెలుస్తలేదు మనకు, వాడు బాధ పెట్టేదాకా తెలుస్తలేదు, మన లోపలికి వచ్చేదాకా తెలుస్తలేదు. మన లోపలికి వచ్చి మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఎత్తుకొని పోయేదాకా మనకు తెలియనటువంటి వివేకము లేని స్థితిలో ఉన్న ఓ తల్లి, ఓ చెల్లి, నీ గురించి, నీ పిల్లల గురించి ఆ వివేకం కలిగి ఉన్నావా? ఆ వివేకంతో ప్రవర్తిస్తున్నావా? ఆ వివేకం కలిగి నువ్వు నడుచుకుంటున్నావా? లేకపోతే నువ్వు సాతాను చేత మోసపరచబడబోతున్నావా? గమనించండి ప్రియ తల్లి, ప్రియ చెల్లి, మనము సంపూర్ణం అవ్వడానికి మొదటి మెట్టు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలా, ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. ఇదేంటిది? ఆత్మ సంబంధమైన వివేకం. ఆత్మ సంబంధమైన వివేకము శరీరపరమైన వివేకానికి వ్యత్యాసం ఉంది. శరీరపరమైన వివేకం అంటేనేమో భౌతిక సంబంధమైన వాటి మీద మంచి గురి కలిగి ఉండడం. కొంతమంది చెప్తారు, రే 10 రూపాయలు వెనకేసుకోవాలి, చిట్టేసుకోవాలా, ఆడిలు కట్టుకోవాలా, పైసలు దాచిపెట్టుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ప్లాట్ కొనుక్కోవాలా. ఇదంతా ఏంటంటే లోక సంబంధమైన వివేకం. ఎందుకంటే మంచిగా బతకాలి కాబట్టి, మంచిగా తెలివిగా చేస్తుంటారు వాళ్ళు. దేంట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి, దేంట్లో చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి, ఇవన్నీ చూసుకుంటారు. ఇది వివేకం. ఉండకూడదని కాదు, ఉండాలా. ఆ వివేకం లేకపోతే భూమి మీద బతకలేము. ఆ అవివేకంతో మనం ఏం కాదులే అనుకుంటే, మన బాబు అని అంటున్నాడు, కూర్చొని తింటే కొండలైనా అంతే. కూర్చొని తింటే ఏమైతే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి కూర్చొని తింటలేదు నాయన, నేను కొంచెం దాన్ని పెట్టుబడి పెట్టుకుంటున్నా అని చెప్తున్నాను. మరి నీకు వివేకం ఉందా? వివేకంగా ప్రవర్తిస్తున్నావా? ఇది శరీరపరమైన వివేకం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన వివేకం. శరీరపరమైన వివేకం ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేచన ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేచన ఏంటంటే, ఆత్మలో నీ స్థాయి ఎలాగుంది, ఆత్మలో నువ్వు దేవునికి దగ్గరగా వెళ్తున్నావా రోజు రోజు, లేకపోతే దేవునికి దూరం అవుతున్నావా? ఒకప్పుడు రోజుకు 2 గంటల సేపు ప్రార్థన చేసేవాడివి. ఈరోజు ఎట్లా ఉంది నీ పరిస్థితి? ఎంతసేపు చేస్తున్నావు? 2:30 అయిందా అంటే నువ్వు దేవునికి దగ్గరికి వెళ్ళినట్టు. అదే 1:30 అయిందా అనగా ఏమైనట్టు? దేవునికి దూరం అయినట్టు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమవుద్ది? గంట అయింది. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఏమైంది? అర్ధగంట అయింది. ఇంకా కొంతకాలం అయిన తర్వాత పావు గంట. ఇంకా కొంతకాలం అయిన తర్వాత హాయ్ బాయ్. ఆ తర్వాత ఇంకా లేనే లేదు. అంటే మనం వెళ్ళే కొద్దీ దేవునికి దగ్గరికి వెళ్ళి ఆయన చేరుకోవాలి, కానీ మనం వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? దేవునికి దూరం అయిపోయి మోసపోతుంది. వివేకము లేని స్థితి. ఆత్మ సంబంధమైన వివేకం లేదు. నీ ప్రార్థనా జీవితంలో వివేచన కలిగి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు వాక్య ధ్యానంలో వివేచన కలిగి ఉన్నావా? దేవుని సంఘంతో సహవాసంలో వివేకం కలిగి ఉన్నావా? దేవునితో కలిసి నడిచే విషయాల్లో వివేకం ఉన్నావా? ఇది ఆత్మ సంబంధమైన వివేకం. ఎందుకంటే అది శాశ్వత జీవితానికి మెట్టు. శాశ్వత జీవితానికి అది అవసరం. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నిత్యత్వానికి చేరాలి, పరలోకానికి చేరాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు ఆత్మ సంబంధమైన వివేచన అవసరం. దీనికోసం నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, నీ కుటుంబంగా ప్రార్థన చేయాలి, సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా మాకు వివేకము దయచేయి, మేము తెలివి లేక పోగొట్టుకుంటున్నాం నాయన, మాకు వివేకం లేక పోగొట్టుకుంటున్నాం, దయచేసి మాకు అలాంటి స్థితిని మాకు కలగజేయి ప్రభువా. మేము ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారంగా ఉండాలి, మేము మాకు సహాయం చేయని ప్రార్థించే వారంగా ఉండాలి. మొదటి మెట్టు 2 విషయాలు. ఏంటిదైనా చెప్పాలి? యువతులు చెప్తారా? 2 విషయాలు. మొదటి మెట్టు ఏంటిది? సంపూర్ణులు అవడానికి మొదటి మెట్టు ఏంటిది? సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము. సంపూర్ణ జ్ఞానము, ఇవి లేక జనులు చెడిపోతున్నారు. ఈ జ్ఞానం లేకనే ఈరోజు జనులు నశించిపోతున్నారు. ఈ జ్ఞానం కనుక నువ్వు లేకపోతే, సంపాదించుకోకపోతే నశించిపోయే జాబితాలో ఉంటాం.
వివేకము లేకపోతే మన ఆత్మీయ జీవితం కరిగిపోతుంది. వివేకం లేకపోతే ఆత్మీయంగా మనం బలహీనం అవుతాం. వింటున్నారమ్మా? ఎందుకంటే పరలోకానికి చేరేది, పరలోక సంబంధమైనటువంటి స్థితిలోనికి చేరేది ఈ శరీరంతో చేరం. వింటున్నారా? నా శరీరం ఇప్పుడు బాగా మీ అందరికంటే లావు ఉంది, మీ అందరికంటే లావు ఉన్నా మంచిగా, అబ్బా అన్న చూడు ఎంత లావు ఉన్నాడు బాగుంది అనిపిస్తుంది. కానీ ఈ శరీరం పరలోకం చేరారు, ఈ శరీరం పరలోకం చేరారు. ఏం చేరుతుంది? ఆత్మ చేరుతుంది. దేవుడు మహిమా దేహం ఇస్తాడు, ఆ మహిమా దేహము పరలోక రాజ్యంలో చేరుతుంది. కాబట్టి మరి ఆ మహిమా దేహం సంబంధమైన జీవితము నా లోపల ఉందా? దాంట్లో నేను ఏ స్థాయిలో ఉన్నాను? నా కాళ్ళనే రెడీ అయినాయా? మహిమా దేహానికి సంబంధించిన నేను ఎంతవరకు దాంట్లో పూర్తిగా కలిగాను? వివేకం ఉండాలా. నీ కాళ్ళు రెడీ అవడం అంటే నీ నడక పరిశుద్ధపరచబడ్డం, నీ చేతులు సిద్ధపడ్డం అంటే నీ చేతులు పరిశుద్ధపరచబడ్డం, నీ యొక్క శరీరము అంటే నీకున్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి ప్రవర్తన, ప్రతి క్రియ పరిశుద్ధపరచబడ్డం, నీ తల, నీ కలిగిన ప్రతి కోరిక, ప్రతి ఆశ, నీ కళ్ళు, నువ్వు చూసే ప్రతి చూపు పరిశుద్ధపరచబడ్డం, నువ్వు వినే ప్రతిదీ పరిశుద్ధపరచబడ్డం, నువ్వు మాట్లాడే ప్రతిదీ పరిశుద్ధపరచబడ్డం. అప్పుడు నీ నోరు పరిశుద్ధమైంది, నీ కళ్ళు పరిశుద్ధమైనవి, నీ చెవులు పరిశుద్ధమైంది, నీ ఆలోచనలు పరిశుద్ధమైనవి. ఇప్పుడు సిద్ధపడ్డావు. ఇది ఏ శరీరం? ఇది ఆత్మ సంబంధమైన శరీరం. ప్రభువు వచ్చినప్పుడు ఆ శరీరంతో మనము ప్రభువుని చేరుకుంటాం. ఈ శరీరము మార్పు చెందిపోతుంది. ఈ శరీరం మార్పు చెందే శరీరం. కాబట్టి ఈ లోకపరమైనటువంటి వాటికంటే ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారంగా మనం ఉండుట అనేది మన జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైనది. దానికోసం పౌలు ప్రార్థన చేశాడు. కొలస్సీ సంఘంలో ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు షిలోవులో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరి కోసము ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే. ఇది ఎవరి కోసం తెలుసా? నా కోసమే. నా కోసమే. ఇది నా కోసం. నేను జ్ఞానం కలిగి ఉండాలా. నేను ఆత్మ సంబంధమైన వివేకాన్ని పొందుకోవాలి దేవుని దగ్గర, పాదాల దగ్గర. ప్రభా నాకు ఆత్మ సంబంధమైన వివేకమే అని అడిగి దేవుని దగ్గర పొందుకోవాల్సిన వారంగా ఉన్నాం. నేను ఒక మాట అడుగుతాను, ఈ విషయం ఎప్పుడైనా దేవుని దగ్గర అడిగారా? ఇప్పటివరకు ఎన్నో విషయాలు అడిగి ఉంటారు కదా. ఈ ఆత్మ సంబంధమైన వివేకము నాకు ఈ ప్రభు అని అడిగారా? అడగండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? తమ్ముడు నువ్వు చెప్పిన మాట, అడుగుడు మీకు, వెదుకుడు మీకు, తట్టుడు మీకు. ఎస్, ఆయన అడిగి తెస్తాడు. ఏం అడగాలి మనం ఆయన్ని? ఇవి అడగాలి, ఇది అడగాలి మనం ఆయన. ఈ ఆత్మ సంబంధమైన వివేకం కావాలి నాయన, నాకు జ్ఞానం కావాలి ప్రభా. ఇది నువ్వు అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు కొరతగా ఉన్నదాన్ని యాకోబు పత్రికలు అంటాడు. చూడండి మాట, ఎవరికైనా జ్ఞానం కొదగా ఉన్న ఎడలా. చూడండి, ఒక్క నిమిషం దా, 1వ అధ్యాయం 5వ వచనం, యాకోబు 1:5 చదువునన్న. మీలో ఎవరికైనాను చెప్పండి ఏంటంటే నాన్న, జ్ఞానము కొదగా ఉంటే ఎవరిని అడగాలంట నాన్న? మనుషులను అడిగితే దొరకదు. ఇది ఎవరిని అడిగితే దొరుకుతుంది? దేవుణ్ణి అడగాలి. ఇది మొదటి విషయం. జ్ఞానం నాకు కొదగా ఉంది, ఎవరి దగ్గర లేదు. ఒక రకంగా చెప్పాలంటే మన అందరం తెలివి తక్కువలమే. నాకు బాగా తెలివి ఉందని అంటే అంతా ఎలాంటి తెలివి అంటే అధిక తెలివి. మనకున్నదంతా అధిక తెలివి, ఉన్నది పోగొట్టుకునే తెలివి, సంపాదించుకునే తెలివి కాదు, ఉన్నది పోగొట్టుకునే తెలివి మనకుంది. అందుకే ఈరోజు ఏం చేస్తున్నాం? ఉన్నది పోగొట్టుకొని ఏడుస్తున్నాం. ఉన్న సంతోషం పోయింది, ఉన్న ఆనందం పోయింది, ఏదో లేదని ఏడిపోయా. కాబట్టి మనం నిష్పక్షపాతంగా ఏం చేయాలి? దేవుని దగ్గర, అయ్యా తెలివి లేదయ్యా, నాకు ఏం కావాలి? నాకు జ్ఞానము దయచేయి. ఆయన ఏం చేస్తాడట? అప్పుడు అది అతడికి అనుగ్రహించబడును. ఎవరికి అది? అతడు అన్నాడు అక్కడ మెన్షన్. అంటే నేను ఒకవేళ ప్రభువా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జ్ఞానమే అన్నాడు అనుకో, ఆయన ఏమంటాడు? వాళ్ళు అడిగినారా అంటాడు. ఏమంటాడు? నేను ఇక్కడ కూర్చొని ఏం చెప్పినంటే, సునీత వాళ్ళ ఇంట్లో కూర్చొని రాజు వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, ప్రభా ఈ రాజు వాళ్ళ ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానమే అన్న అనుకో, ఆయన ఏమంటాడంటే వాళ్ళు నన్ను అడిగినారా? అడిగినావా నువ్వు? నోరు తెలిసి
అడగకపోతే ఎట్టిస్తాడు నీకు మరి? ఆయన అన్నాడు ఏమని? అప్పుడు అది అతనికి, ఎవరికి? వారికి అనలేదాడ, అతనికి. అంటే ఇట్ ఈస్ ఎ ఇండివిజువల్ వర్క్. ఇది వ్యక్తిగతంగా నువ్వు చేయాల్సిన పని. వ్యక్తిగతంగా నువ్వు దాన్ని దేవుని దగ్గర అడగాల. ప్రభువా నాకు జ్ఞానము ఇయ్యి, నువ్వు జ్ఞానమే, నాకు సంపూర్ణ జ్ఞానమే ప్రభువా అని దేవుని దగ్గర అడగాలి. అడిగితే ఏమైందట? ఆయన ఎవరిని, చెప్పండి చెప్పండి ఏంటంట? ఆయన ఎవరిని, ఉన్నదే చెప్పండి. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. నానా అర్థమైంది ఈ మాట? అంటే నువ్వు అడిగితే కొంతమందికి ఎట్లాంటి డౌట్ ఉంటుందంటే, ఏమో నేను అడిగితే ఇస్తాడో లేదో, నేను అడిగితే ఏమంటావు. కాబట్టి ఏం చేద్దామంటే ఒక రికమెండేషన్ లెటర్ రా, కొంచెం నా గురించి చెప్పవా. కొంతమంది రెడీ అయ్యారు రికమెండేషన్ లెటర్లు పెట్టుకొని కూడా. ఏమనంటే మీ ప్రార్థన అవసరతలు మాకు చెప్పండి, మా అకౌంట్ నెంబర్ డబ్బులు వేయండి. అర్థమైందమ్మా? వాళ్ళు లెటర్ ప్యాడ్ పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఏంటంట, నీకు ఏదైనా అవసరం అయితే ఏం చేయాలా, మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. మీరేం చేయాలా, మాకు ఏమంటే డబ్బులు వేయండి. అంటే మీరు డబ్బులు వేస్తే చాలు, మేము చెప్తాం లేదు, చూసుకుంటాం లేదు. దేవుని వాక్యం అంటే చెప్పట్లేదు. ఏమన్నా ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే వాడు ఆయన అలగాలంట, అప్పుడు అది అతనికి ఇవ్వబడుతుంది. అంటే నీకు ఇవ్వాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. నాయన అర్థమైందా తమ్ముడు? నీకు ఇవ్వాలంటే నువ్వే ప్రార్థన చేయాలి, ఇంకెవడో చేస్తే నీకు రాదు. నీ గురించి నువ్వే చేయాలి. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేసి, అంటే నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. అరవింద్ సాక్ష్యం చెప్పాడు, నేను అడిగాను, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. నన్ను అందరు ఫెయిల్ అవుతారు అన్నాడు, నేను పాస్ అయ్యాను. ఈ సాక్ష్యం ఏంటి? ఆయన అడిగాడు కనుక దేవుడు అతనికి ఇచ్చాడు. అంతే, ఆయన అడిగాడు, దాన్ని నిరూపించాడు. దేవుడు నన్ను అడిగితే నేను ఇస్తాను అనే దాన్ని నిరూపించాడు. కాబట్టి నీ జీవితంలో కూడా జ్ఞానం కొద్దిగా ఉంది, నన్ను అడుగు. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. ఆయనను డైరెక్ట్గా అడగాలి. ప్రతి ఒక్కరు ఆయనను డైరెక్ట్గా అడగాలి. ప్రభువా నాకు ఇవ్వు, ప్రతి ఒక్కరు అడగాలి. నీవు అడిగితే నీకు దొరుకుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యక్తిగతంగా దేవుని దగ్గర అడిగి పొందాలి. ఆయన ఏమంటున్నాడు? ఎవరిని గద్దించక అందరికీ ఏం చేస్తారంట? ఆయన ధారాళంగా ఇస్తారట. ధారాళంగా అంటే మీకు తెలుసా నాన్న? ధారాళంగా అంటే ఏంటి? దాని అర్థం ధారాళంగా అంటే దారం తీసుకున్నారు ఎప్పుడైనా? దారం పుండ తీసుకున్నారా? దారపు రీలు ఉంటుంది దానికి. పట్ల కుట్టేళ్ళు బాగా తెలుసు కదా, దారం ఇట్లా ఎక్కిస్తారు. ఆ రీల్ అయిపోయిన దాకా దారం వస్తూనే ఉంటుంది దాంట్లోకి వెళ్ళి. అవునా? ఆగుద్ది ఎక్కడన్నా? ఆగదు. ఎక్కడన్నా తెగిందంటే ఆగుద్ది, కట్ అయితే ఆగుద్ది. కానీ ధారాళంగా అంటే అది కంటిన్యూటీ అన్నమాట అర్థం. అది ఇంకా అంతే. పతంగి చిన్నప్పుడు పతంగి ఎగిరేసినావా? వేసినా? నేనైతే ఎగిరేసిన. మేము ఎగిరేస్తే ఎట్లుంటే తెలుసా పతంగిలు? ఇప్పుడు ఆ పిల్లలు అంత సోకు లేదు, అంత ఎగిరేసేది లేదు. మేము ఎగిరేస్తే ఎట్లుంటే తెలుసా? ఒక పతంగి ఎగిరేస్తే 2-3 దారపు రీళ్ళు పెద్ద పెద్దవి అవి కట్టి ఒకటొకటి వదులుడే ఇంకా మళ్ళీ గుంజేది లేదు. ఎందుకంటే అది గుంజే శక్తి లేదు. అది వదిలితే ఇంత కనపడేది పతంగి. ఇంత పెద్ద పతంగిని వదిలితే అది పొయ్యి ఇంత కనపడేది. మా పక్కన గుట్టు ఉండేది, ఆ గుట్టు మీదకి వెళ్ళి ఎగిరేస్తే ఆ దారాలు పొయ్యి అంటే దారం ఉన్నంత వరకు పతంగి ఆడ ఉంటూనే ఉంటుంది. ఆ దారం దిగితే పతంగి ఎక్కడికి పోతుందో తెలియదు. ధారాళంగా అంటే కంటిన్యూగా దేవుడు ఇస్తాడని అర్థం. ఒక్కసారి ఇచ్చి బాబు అరవింద్ నువ్వు ఇప్పుడు అడిగావు ఇంతే, నీకు ఇక 5 రూపాయలు తీసుకో మళ్ళీ అడగకు అనేవాడు కాదు. నువ్వు అడగడం అనేది కంటిన్యూ ఉంటే ఆయన ఇవ్వడం అనేది కంటిన్యూ ఉంటుంది. ఆమెన్. నువ్వు అడగడం కంటిన్యూ అయితే ఇవ్వడం అనేది కంటిన్యూ. అంతే. నువ్వు అడుగుతూ ఉండు, నేను ఇస్తూ ఉంటాను అంటాడు. దేవజన్ భక్తి గారిని ఒకసారి ఇట్లే అడిగారంట. మీటింగ్ జరుగుతుంది, 5,000-10,000 మంది వచ్చారు విశ్వాసులు. వాళ్ళకి అన్నీ ప్రిపేర్ చేయడానికి రకరకాలైనటువంటి అవన్నీ అవసరాలు ఉంటాయి కదా. ఎవరో ఒకరికి 285 రూపాయలు అవసరం. ఎంత నాన్న? 285 రూపీస్ అవసరం. ఎవరికో పోయి అడిగారంట, బ్రదర్ 280 రూపీస్ అవసరం ఉంది,
దయచేసి ఇవ్వండి అని అడిగారంట. వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు వచ్చారు అడిగారు అని అంటే ఆయన చెప్పిన పని ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, వినాలి జాగ్రత్తగా, ఆయన ఏమన్నాడు, కూర్చో ఏమి కూర్చో, 285 రూపాయలు ఈ ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎన్ని ప్రార్థన ఏమని అడిగాడు? 280 రూపాయలు ఈ ప్రభు అని ప్రార్థన చేశాడు. కొద్దిసేపటికి ఎవరో ఒకరు చిన్న కవర్ తీసుకొచ్చి ఇచ్చారంట. దాంట్లో అది కవర్ తీసుకొచ్చి ఎవరో అడిగారు కదా ఎవరికి ఇవ్వాలండి, బాబాయ్ని పిలిచి ఇచ్చాడంట. అందులో తీసి ఓపెన్ చేస్తే 285 రూపాయలే ఉన్నాయండి. అది ఆయనకి ఇచ్చేసాడు. ఈయన ఏమన్నాడంటే, మాటి మాటికి అడగకుండా, వై డోంట్ ఆస్క్ 10,000 15,000 ఓ 10-15 వేలు అడిగి దగ్గర పెట్టుకుంటే చేత ఖర్చు పెట్టచ్చు కదా అని అంటే, భక్సింగ్ గారు ఏమన్నారంటే, అర్థమైందని చెప్తున్న స్టోరీ, కొన్ని పైసలు ఏదో మాకు లంసమ్ అమౌంట్ ఇస్తే ఖర్చు పెడతాం కదా, అవసరాలు ఉంటూనే ఉంటాయి కదా, మీటింగ్స్ కదా అని అన్నారంట. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా సింపుల్గా, ఎందుకు బ్రదర్ మనకు బరువు, వెనకాల మూటేసుకొని తిరుగుతుంటే అవసరం ఉన్నప్పుడు తీసిస్తాడు. ఏం చేస్తుండే ఆయన? మూటేసుకొని వస్తుండేంట. ఏం చేస్తాడు? మనం అడిగినప్పుడు తీసేస్తాడు. నీకెందుకురా బరువు, మోసరి బరువు, ఆయన మోసుకొని తిరుగుతున్నాడు కదా. నమ్ముతున్నావు ఆయన మాత్రం, నీకోసం ఆయన వెనకాల మూటేసుకొని తిరుగుతాడు, నువ్వు అడిగినప్పుడు ఇస్తాడు. కాబట్టి నేనేం చెప్తున్నా, నువ్వు కంటిన్యూ అడుగు, ఆయన కంటిన్యూ ఇస్తాడు. దాన్ని ధారాళంగా ఇవ్వడం. ఆయన ఎవరిని గద్దించక ఆయన ప్రతి వారికి ఎట్లా ఇస్తాడంట? ధారాళముగా దయచేయడు. అయితే ఇది చాలామంది ఎందుకు పొందలేకపోతారు? మేము అడుగుతున్నాం కదా, అయినా మాకు దొరకట్లేదు. ఏంది? నువ్వేమో ధారాళంగా ఇస్తావు అంటున్నావు, మాకేమో ధారాళంగా కదా, బొట్టు కూడా పడతలేదు మా జీవితాల్లో, చుక్క కూడా పడతలేదు మా జీవితాల్లో, ధారాళంగా అని కొంతమందికి డౌట్ఫుల్. ఆయన ఆ కంటిన్యూషన్లో చెప్పాడమ్మా ఎందుకు ఏడో. ఏంటి ఆ కంటిన్యూషన్? చదవండి. అయితే అతడంటే ఎవడు? ప్రార్థన చేసేటోడు, ప్రార్థన చేసే ఆమె. అయితే అతడు ఏ మాత్రము ఏం చేయద్దటమ్మా? సందేహించదు, అంటే డౌట్ పడదు. ప్రార్థన చేసి, ప్రభువా ఈరోజు 250 రూపాయలు అవసరం ప్రభువా, ఏమో ఇస్తాడో ఏమో ఇస్తే బాగానే ఉంటుంది కానీ మరి ఇవ్వకపోతే మళ్ళీ ఎవరి దగ్గర పోవాలి, ఎట్టయిద్దో ఏమో అడిగినా కానీ ఏమో. అక్కడ కింద రాయబడింది ఏమో తెలుసా? దేవుని వలన అతనికి ఏమైనా దొరుకునని అనుకొనవద్దు. నీలో డౌట్ ఉంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక నీకు రాదని అర్థం అన్నమాట. ఫిక్స్ రాసుకోబెట్టుకోవాలి బాండ్ పేపర్ మీద, 100 రూపాయల బాండ్ పేపర్ మీద, ఏమని? నాకు దొరకదని. నీకు డౌట్ ఉంటే చాలు, ఇంకా నాకు దొరుకుద్దో లేదో, నేను అడిగితే ఇస్తాడో లేదో, నాకు ఈ జ్ఞానం దొరుకుతుందో లేదో, నాకు ఇది దొరుకుతుందో లేదో అని నీలో డౌట్ ఉందంటే, డౌట్ ఉన్నంత వరకు నీకు ఏది దొరకదు నానా. నీకు డౌట్ ఉన్నందుకే దొరకదు నీకేమి. అర్థమైందా? ఇప్పుడు నీకు దొరకాలంటే ఏం పోవాలి? నీ లోపల డౌట్ పోవాలా. ఫస్ట్ ఏం పోవాలా? డౌట్ పోవాలా. డౌట్ పోయి అనుమానం పోగొట్టుకోవాలా. అనుమానం పోగొట్టుకొని విశ్వాసంతో నేను నా దేవుణ్ణి అడుగుతున్నాను. అరవింద్ అడిగినట్టు అడగాలి. ఏమని? నా దేవా నాకు ఇవ్వు, అందరు నన్ను ఫెయిల్ అవుతున్నారు, నేను పాస్ కావాలా, నాకు ఈ జ్ఞానం అని అడిగినట్లు అడిగాడు, పొందుకున్నాడు. 3 సంవత్సరాల సాక్ష్యం అది. 3 సంవత్సరాల సాక్ష్యం దేవుని దగ్గర అడుగుతూ పొందుకుంటూ వచ్చినాడు. మరి నీకు నాకు ఎందుకు ఇయ్యడు? అడిగి పొందుకోవాలి, డౌట్ లేకుండా పొందుకోవాలి. దేవుని వాక్యాన్ని నమ్మాలా, దేవుణ్ణి నమ్మాలా, అడగాలి. అడిగితే ఆయన జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. ఇంకో మాట చెప్పనా? నువ్వు అడిగితే ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయన. ఆమేన్. ఆయన ఏ కొరత చేయడు నాన్న, మనకి ఏ కొరత చేయడు ఆయన. డౌట్ లేకుండా అడగాల, దేవుణ్ణి డౌట్ లేకుండా అడగాల. ఇంకో మాట చెప్తాను వినండి. చాలామంది ఎలా పొందుకున్నారో చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. చాలామంది ఎలా పొందుకున్నారు, చాలామంది ఎందుకు పొందుకోలేదు, ఈ రెండింటికి వ్యత్యాసం చెప్తాను. నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. వింటున్నారా పక్కన వాళ్ళు? నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎవరిని అడుగుతున్నాను? నేను దేవుణ్ణి అడుగుతున్నా. ప్రభువా నాకు ఉద్యోగం ఇయ్యి అని అడుగుతున్నాను. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి
అంటే నేను అడిగాను, ఇప్పుడు నా లోపల ఏ నమ్మకం ఉండాలా? నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను పొందాను అని నమ్మకం ఉండాలి. ఇప్పుడు పొందిన తర్వాత మనం ఏం చేస్తాం? ప్రభా ఎట్లయినా సరే ఆ ఉద్యోగం వస్తే నీకు ఇంత కానుకిస్తా ప్రభా, నాకు ఉద్యోగం వస్తే నీ సాక్ష్యం చెప్పుకుంటాయా, ఉద్యోగం వస్తే నేను మొక్కుబడులు చేసుకుంటారు కదా, చేసుకుంటే అలవాటు ఉందా మనకి? కొంతమందికి అలవాటే లేదు. పొందుకున్న తర్వాత దేవానికి స్తోత్రం అంతే, అయిపోయి మళ్ళా కానుకే లేదు. యేసుప్రభు ఏమో ఈ మాట చెప్పినాడు, ఏమని? ఆ కుష్ఠుడు కూడా వచ్చాడు, వచ్చి యేసయ్య నన్ను బాగు చేయన్నాడు. నువ్వు పోయి యాజకుని కనపరుచుకో అన్నాడు. యాజకుని కనపరుచుకున్న తర్వాత వాడు వచ్చాడు, అయ్యా నాకు బాగైపోయింది అన్నాడు. మోషే నియమించిన కానుకలు సమర్పించి అన్నాడు. మనం ఆ మాట పట్టించుకోం. ఎంతవరకు ఆయన బాగు చేశాడా? రైట్, దేవా స్తోత్రం, అయిపోయా. మరి నీ కానుక? ఇది చాలామంది పొందుకోకపోవడానికి కారణం. ఇంకో మాట చెప్తాను, అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మేం చేయాలా? నువ్వు వస్తే, ఉద్యోగం వస్తే 10,000 ఇస్తానన్నావు అనుకోండి దేవునికి, నాకు ఉద్యోగం వస్తే, ఈ అమ్మాయికి 10 లక్షల లోన్ వస్తే, ప్రభా నీకు ఎట్టయినా సరే దశభాగం ఇస్తాను ప్రభా, 1,00,000 రూపాయలు ఇస్తాను ప్రభా, నేను అందే అనుకో అనేవా? అంటావా? అన్నావా? అదే ఇప్పుడు చూడండి, అందుకే ఇప్పుడు సంవత్సరం అవుతుంది అమ్మాయికి లోన్ రా. ఎందుకు రావట్లేదో తెలుసా? నేను ఏమైందంటే, ఇప్పుడు నువ్వు అడిగి వాటినెల్లా పొంది ఉన్నానని నమ్ముడి. ఏడ చేతులకు వస్తే కదా అదే దృష్టి ఆమెది. ఉద్యోగం వస్తే కదా చూద్దాంలే, ఏడికి ఎట్టుండదంటే ఏమో రాకపోతుందా, వచ్చినప్పుడు ఇద్దాంలే. ఈ మనసు అంతే ఏంటంటే ఇప్పుడు లేదుగా, అమ్మయ్య నా జేబులో 10,000 నా దగ్గరే ఉన్నాయి, నా జేబులో పైసలు నా దగ్గరే ఉన్నాయి. నీ జేబులో పైసలు నువ్వు అనుకున్న పైసలు అట్టే పెట్టుకున్నంత వరకు నీకు రాదది. నువ్వు విశ్వాసంతో ఏం చేయాలి తెలుసా? నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దాన్ని నమ్మి దానికి తగినట్లుగా నువ్వు దేవునికి దాన్ని సమర్పించేయాలి. ముందే అడ్వాన్స్గా నేను పొందాను ప్రభువా, ఇదిగో నేను ఏదైతే కానుక సమర్పించాలనుకున్నానో అది తీసుకొస్తాను అని తీసుకొచ్చి ఇచ్చాను. సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎక్కువ మందికి వాళ్ళ అద్భుతాలు జరిగినాయంటే కారణం ఇదే నాన్న. రీజన్ ఇది. ముందే కానుక సమర్పిస్తారు. వచ్చిన తర్వాత ఈయన కూడా అన్నాడు, అన్నావా లేదా? నాకు ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా, ఈ డాడీ పైసలు అన్నావా లేదా? సాక్ష్యం చెప్తున్నారు. అదే మళ్ళీ ఈ చర్చిలో ఎప్పుడైనా ఇచ్చినా 10,000 ఇచ్చినా? అందుకే రాలేదు. విశ్వాసం లేదు. మనం పొందుకుంటాం, దేవుడు ఇస్తాడన్న నమ్మకం లేకుండా అమ్మో ఈ ఒకవేళ ఇప్పుడే ఇచ్చేసి ఇది కూడా పోతేమో పోగేం చేస్తుంది మరి నీ మనసు. అది నేను పొందుకుంటాననే విశ్వాసంతో కనుక నువ్వు చేస్తే, ఈరోజు చాలామంది పొందుకున్నది ఇట్లే. దేవా నాకు ఇది నేను నేను అడుగుతున్నాను ప్రభా, ఇది 5 లక్షలు అవుతుంది ప్రభా, ఇది నేను పొందుకుంటున్నాను దేవా, నువ్వు నాకు ఇస్తున్నావు, నాకు ఇచ్చావు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ద్వారా నేను ఇగో ఈ కానుక నీకు ఇస్తున్నాను అని వీళ్ళు ఏం చేస్తారంటే 5 లక్షల కోసం ప్రయత్నం చేయలే, కానుకను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కానుక సంపాదించి తీసుకుపోయి ఇచ్చేస్తారు అది రాకముందే. అలా వాళ్ళు కానుక ఇచ్చేసి దేవునికి స్తోత్రం చెప్పారు, నువ్వు ఇచ్చినది పొందడాలని. అది మెల్లగా 5 లక్షలు దిగి వచ్చింది. ఎట్లొచ్చింది నాకు తెలియదు, వచ్చిందంతే. మన జీవితాల్లో విశ్వాసమును కలిగి క్రియ చేయడం ద్వారా అది పొందుకుంటాం. నాన్న ఆ మాట జ్ఞాపకం ఉందా? ఎవరికైనాను జ్ఞానం కొదవగొన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి, అది వానికి ధారాళంగా ఎవరిని గద్దించక ఇస్తానన్నాడు. సందేహించువాడు సందేహింపగా విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు, వినపడుతుందా? సందేహించువాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు అలలతో తరంగంలో పోలి ఉండును. అట్టి మనుష్యుడు 2 మనస్సులు కలిగిన వాడై తన సమస్త ప్రవర్తన యందు అస్థిరుడు కనుక
తనకు దేవుని వలన ఏమైనా దొరుకునని తలంచుకొనకూడదు. అంటే కనీసం ఆలోచన కూడా చేయొద్దాం. నేను ప్రార్థన చేసిన పాస్ చేస్తాడు దేవుడు, ఏమో ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అవుతావు అంటే ఏమో అన్నావు కదా, దాన్ని బట్టే ఫెయిల్ అవుతాం. నేను పాస్ అవుతా, నా దేవుని దగ్గర ప్రార్థన చేసిన, నాకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, నన్ను నిలబెడతాడు అన్న విశ్వాసంతో ఇక వెనక కట్టిడు చూడొద్దు. అదే విశ్వాసంతో పోవడం, అదే విశ్వాసంతో క్రియేట్ చేయి. ఈరోజు అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, విశ్వాసముతో నువ్వు పొందుకోవాలనుకున్నది, నువ్వు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ₹1 కోటి అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు విశ్వాసంతో అడగాల, అనుమానపడకుండా అడగాల. దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఈరోజు నేను కోటీశ్వరుని, హల్లెలూయా, దేవుడు నాకు ఇచ్చాడు బై ఫెయిత్. నాకు ఇచ్చింది దేవుడు విశ్వాసంతో. నేను పొందుకున్నాక చెప్పట్లేదు, పొందుకోకముందు చెప్తున్నాను, నేను కోటీశ్వరుని, దేవుడు నాకు ఇచ్చాడు. ఐ రిసీవ్డ్. నువ్వు మాట చెప్పాలి. ఇప్పుడు నేను కోటీశ్వరుని అయినప్పుడు నేను ఎవరన్నా పోయి ₹10 అని అడుగుతానా? నేనే కోటీశ్వరుడు. అలాంటిది ఆఫ్టర్ ₹10 ఎవరు, నాకు అవసరం లేదు. ఆ లైఫ్ లీడ్ చేస్తాం, ఆ ఆనందంతో జీవిస్తాం. అది జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. ఆమేన్. ఇదే ఆత్మ సంబంధమైన వివేకం. ఈ వివేకము నీకు నాకు అవసరం. ఆత్మీయ జీవితంలో ఇది అవసరం. మన దేవుడు మనకు సహాయకుడు. ఆయన ఎన్నడూ మనని మరచిపోని దేవుడు. ఆయన ఎన్నడూ మారని దేవుడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, నిన్ను నన్ను కూడా ఆశీర్వదించును గాక. ఈరోజు నీకున్నటువంటి అక్కరత ఏంది, నీకున్న అవసరత ఏంది, నీకున్న సమస్య ఏంది, అవన్నిట్లో దేవుడు నీకు సహాయం చేసి వాటన్నిటి నుండి నిన్ను విడిపించునుగాక, నీ ప్రతి అక్కరత తీర్చునుగాక, నిన్ను బలపరచునుగాక, నీకు ఆరోగ్యము దయచేయనుగాక, నిన్ను ఐశ్వర్యము దయచేయనుగాక. యేసు నామంలో పొందుకుంటున్నాం. ఈ విశ్వాసంతో అనుమానపడకండి. ఇప్పుడు ఇక అనుమానం పెట్టుకోకండి. దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఏం చేశాడు? కనుక ఈ జ్ఞానము వివేకం కలిగి ఈ మొదటి మెట్టు ఎక్కాడు. పరిపూర్ణతలోనికి మొదటి మెట్టు. రేపు 2వ మెట్టు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకొని తల్లు వచ్చి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవునికి విశ్వాసపు మాటలు చెప్పండి.